హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించిన చక్రవర్తుల వరుస క్రమాన్ని ఒక ట్రిక్ ద్వారా గుర్తుపెట్టుకుందాం. మనకి చాలాసార్లు మొఘల్ సామ్రాజ్యం అంటే మధ్యయుగ భారతదేశ చరిత్రలో రెండు గొప్ప సామ్రాజ్యాలు ఉండేవి. అందులో ఒకటి ఢిల్లీ సుల్తనేట్, అలాగే మొఘల్ సామ్రాజ్యం. ఈ రెండు సామ్రాజ్యాలే మనకి మధ్యయుగ భారతదేశం పీరియడ్ మొత్తము మనకు కనిపిస్తాయి. ఈ ఢిల్లీ సుల్తనేట్ క్రమం అనేది మనకి క్రీస్తు శకం 1200 నుంచి మనకి ప్రారంభమవుతుంది. అలాగే క్రీస్తు శకం 1857 వరకు కూడా మన భారతదేశం మొత్తం ఈ రెండు సామ్రాజ్యాలే ఉండేవి. మనం ఈ వీడియోలో ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యాన్ని ఒక వరుస క్రమంలో ఎవరెవరు స్థాపించారనేది చూద్దాం. సో కోడ్ వచ్చేసి బాద్షా. సో బాద్షా అనే మనం ఈ వర్డ్ గుర్తుపెట్టుకుంటే మనం ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి అందరి చక్రవర్తుల వరుస క్రమం మనకు వస్తుంది. సో ఇందులో బి అంటే బాబర్, హెచ్ అంటే హుమాయూన్, ఏ అంటే అక్బర్, జే అంటే జహాంగీర్, అలాగే ఎస్ అంటే షాజహాన్, అలాగే ఏ అంటే ఔరంగజేబ్. సో ఈ ఆరుగురుతో పాటు మనకి షేర్షా అనే అతను కూడా ఉంటారు. సో మనం ఈజీగా ఈ ట్రిక్ ద్వారా ఈ ఆరుగురు కూడా ఒక వరుస క్రమంలో మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాజులు, మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి.